ప్రభునామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన ప్రియులకు ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ దినమంతా ప్రభు క్షేమం కాచి కాపాడాడు. ప్రభుకు స్తోత్రం. నిన్నటి దినాన ప్రారంభించిన యొక్క ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా వాక్యము అందించాలని ప్రభు ప్రేరేపణను బట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్టు ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అనే మాటను బట్టి ప్రతిరోజు వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువు ఆత్మ నాకు సహాయం చేయనుగాక. నా నిమిత్తమై మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈ దినం కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంత వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకెళ్దాం. ప్రియులారా గమనించండి, నిన్నటి దినాన మరి శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలోంచి మనము చూసుకుందాం. మరి ప్రభు మన జీవితంలో తన ఆత్మ ద్వారానే కార్యం చేస్తాడు. మన శక్తి, మన సామర్థ్యము, మన బలాధిక్యము, మన బలాస్యం ఏది కాకుండా ఆయన శక్తి మనలో పరిపూర్ణంగా వినియోగిస్తూ ఆయన జరిగిస్తాడు. అలా ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనలో సమాధానం ఉంటుందని కూడా మనం విన్నాం. అయితే ఆ ఆత్మ ప్రభు మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. దేహ విమోచన వరకు ఉంటాడు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అయితే ఆయన ఉండి మనల్ని వాగ్దాన జీవంలోకి నడిపిస్తాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ఆ వాక్య భాగం చదువుకుందాం. పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును గూర్చి, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చూడండి, ఇక్కడ ఏముందంటే, ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చిన్న మాట ప్రార్థన చేసి మనం వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబద్ధమాడనేరని దేవుడో ప్రభువా, మమ్మల్ని వాగ్దాన జీవం నడిపిస్తున్నవాడా నీకు వందనాలు. ఆత్మచేత నడిపిస్తూ ఆ జీవాన్ని నాయన మేము అనుభవించడానికి, నాయన అనేకమైన వాగ్దానములు పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మా ప్రభు మీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మ ద్వారా నడిపించండి, వాక్యత అనుగ్రహించండి. నాయన మేము ఎంతటి వారం నాయన మా ప్రభు మీరే కృప చూపించండి. మేము బలహీనమే తండ్రి, నాయన మీరు బలపరచండి, మీ కృప ద్వారా బలపరచండి. ప్రయాసపడేది మేము కాదు, మీరే మా తండ్రి. మీ కృప మాకు తోడుగా ఉంటే తప్ప మేము ఏం మాట్లాడలేము ప్రభు, సహాయం చేయండి. ఏమాత్రం శరీరాన్ని ఆస్వాదం చేసుకోకుండా మాకున్న జ్ఞానాన్ని, మాకున్న వాక్చాతుర్యాన్ని బట్టి నడవకుండా మీరే సహాయం చేయండి. నాయన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మాకు బయలుపరచండి. మీరే కృప నుంచి మహిమగంత ప్రభావాలు పొందుకోమని వాక్యం ధ్యానిస్తుండగా మీరే సహాయం చేసి, నాయన మీరే సహాయం చేసి మీరు మా ప్రభు యేసుక్రీస్తును మా ముందర కనపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తోత్రాలు చెల్లించి వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ నిత్య జీవమును గూర్చి, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చూడండి, వచనం ప్రకారము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నిత్య జీవానికి వారసుడవుతున్నాడు. ఆ నిత్య జీవం ఏంటంటే అది ఇప్పటి జీవము, రాబో జీవం కూడా. అంటే ఒక విశ్వాసి ఇప్పుడు కూడా జీవించవచ్చు, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు కూడా మనం ఏలే జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ
దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. కాబట్టి ప్రియులారా, నిత్య జీవం అనేది ఇప్పుడు మనం అనుభవించాలి, రాబోయే జీవంలో కూడా మనం అనుభవిస్తాం తప్పకుండా. అయితే ప్రస్తుతము సంఘకాలంలో మనం జీవం అనేది అనుభవించాలి. ఈ జీవాన్ని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. ఎప్పుడు చేశాడు? అనాది కాలమందే మనము ఆ జీవాన్ని, ఆ శ్రేష్టమైన ఆ జీవాన్ని, ఆ వాస్తవమైన జీవమైన తిమోతి పత్రిక 6:18 ఆ వాస్తవమైన జీవాన్ని మనము అనుభవించాలి ప్రియులారా. ఆ విధంగా ఆ నిత్య జీవాన్ని అనుభవించడానికి మన లోపల పరిశుద్ధాత్ముని ఉంచాడు. నిన్నటి దినాన మనము చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యం అంటే ఏం చెప్పంటే, కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చూసినట్లయితే, స్వాస్థ్యం అనగా మన జీవితం. ఆ జీవితం క్రీస్తులో భద్రంగా ఉంది. ఆ జీవము వాగ్దానం చేయబడింది. కాబట్టి మనము ఇప్పటి జీవం విషయంలో మన నిరీక్షణ కలిగి ఉండొచ్చు అన్నమాట. ఆ వాగ్దాన జీవంలోనికి మనల్ని, ఆ వాగ్దాన ఆత్మనే మనల్ని ప్రవేశపెడతాడు. అంటే మనలో ఎల్లప్పుడూ ఉండే ఆత్మ వాగ్దానం చేయబడిన ఆత్మ. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ఆత్మచేత మీరు ముద్రించబడితేనంది. కాబట్టి మనం వాగ్దాన ఆత్మను కలిగి ఉన్నాం. ఈ ఆత్మ మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులతో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయంలో 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30 వచనంలో చూసినట్లయితే, ఆ వాగ్దాన ఆత్మ దేహ విమోచన వరకు మనలో ఉంటాడు. అయితే ఆయన ఉండి మనకేం చేస్తాడంటే సమస్తమును బోధిస్తాడు. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్తున్నాడు, నేను మీకు ఏదైతే సంగతుల్లో నేను బోధించానో వాటిని జ్ఞాపకం చేస్తాడు ఆయన అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ఎలాంటివంటే, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూసినట్లయితే, ఆత్మయే జీవింపజేయుచున్నది. చూడండి అందరూ ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏముందంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ప్రభు మాటలు ఏంటిది? ప్రభు శిష్యులకు చెప్పిన సంగతులు ఏంటంటే అవి జీవపు మాటలు. మత్తయి సువార్త 4:4 వచనంలో ఏముందంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఒకసారి ప్రభు శిష్యుని అడుగుతాడు, మీరును వెళ్ళిపోవాలని అనుకుంటున్నారంటే పేతురు అంటాడు, ప్రభు ఎక్కడికి వెళ్ళొద్దుము, నీవే నిత్యజీవ మాటలు గలవాడవు అంటాడు. పేతురు ఏమంటాడు? నీవే నిత్యజీవ మాటలు గలవాడవు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆ పరలోకం నుంచి ఆ వాగ్దానాత్మ పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపబడ్డాడు. ఆ పంపబడ్డ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో ఉన్న సంగతులు, ఆ జీవపు మాటలు మనకు అందజేస్తాడు. కాబట్టి ఆ జీవం మన జీవానికి ఆయన సంచకరువుగా ఉన్న ప్రాపర్టీకి ఆయన గ్యారంటీగా ఉన్నాడు. ఆ వాగ్దాన జీవంలోకి ప్రవేశపెడతాడు. అయితే ప్రియులారా, ఇది నిన్నటి దినం మనం ధ్యానించాం. అయితే ఈరోజు దీనికి ఎక్స్టెన్షన్గా మరికొంత లేఖనాలు తీసుకొని మనము కొంతవరకు వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక తీయడం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు.
ఈ మాట చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వారిలో నివసిస్తాను. ఇప్పుడు మనలో నివసిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ఆత్మ. ఎవరు? యేసుక్రీస్తు ఆత్మ. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. తమ యందున్న క్రీస్తు ఆత్మ. అంటే ప్రవక్తల్ని ప్రేరేపించినప్పుడు వారిలో ఏ ఆత్మ ఉన్నాడో? క్రీస్తు ఆత్మ. వారిలో ఎల్లప్పుడూ లేడు, కానీ మనలో, మనతో ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. అయితే మనలో ఉన్న ఆత్మ ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు ఆత్మ. సో ప్రభు ఎల్లప్పుడూ నివసిస్తాడు. యేసుక్రీస్తు పుణ్యకార్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో దేవుని ఎదుట నీతిమంతులు తీర్చబడ్డారు. వారిలో వాగ్దానాత్మ ఉన్నాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఆత్మప్రభు ఉంటాడు. ఒకవేళ ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు కూడా ఆ ఆత్మప్రభు అతనిలో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు ఉండడానికే మనలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివిన ఈ వచనంలో నేను వారిలో నివసించి సంచరింతును అనే మాట మనం గమనించాలి. అంటే నివసిస్తాడు ఆత్మప్రభు, అలాగే సంచరిస్తాడు. అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరిలో ఆయన నివసిస్తాడు. కానీ ఎవరిలో సంచరిస్తారు అంటే ఎవరైతే ఆ వాగ్దాన జీవం మీద మనసు పెడతారో వారిలో మాత్రమే సంచరిస్తాడు. అయితే వాగ్దాన జీవం మీద మనసు పెట్టడం ఏంటిదంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, సిలువలో మన కొరకు చనిపోయినప్పుడు రెండు విషయాల కొరకు ఆయన చనిపోయాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి, 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం చదువుతాను నేను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను. అంటే యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తిలో అతని పాపాలు క్షమించబడతాయి. అతనికి మొదట లభించేది ఏంటి? పాపక్షమాపణ. ఆ వెంటనే పరిశుద్ధాత్మ చేత అతను ముద్రించబడతాడు. రెండవది, పరిశుద్ధపరచబడిన వారిలో, అంటే పరిశుద్ధులుగా తీర్చబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు అన్నాడు. అంటే పరిశుద్ధపరచబడిన వారికి ఏముందంటే జీవితం ఉంది. ఇక్కడ స్వాస్థ్యం అంటే ఏంటిది? జీవితం. సో వాగ్దాన జీవితం, దేవుడు ప్రామిస్ చేసిన లైఫ్ అనమాట. ఈ లైఫ్లో మనని దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకొరకే మన లోపల పరిశుద్ధాత్మ తన ఆత్మని, క్రీస్తు ఆత్మని, ఆదరణకర్తను, ఉత్తరవాదిని, లేకపోతే సత్యస్వరూపగు ఆత్మను, పవిత్ర ఆత్మను మనలో ఉంచాడు ఆయన. అయితే ఈ జీవాన్ని పొందడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ అంటే పూర్వకాలంలో ఇక్కడ అంటే అప్పుడున్న భక్తులు ఆ జీవాన్ని పొందే అవకాశం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ 26వ అధ్యాయం 7వ వచనంలో ఆ 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించున్నారు. అంటే వారు ఆ వాగ్దాన జీవనంలో ప్రవేశించాలని ఆశపడ్డారు, కానీ వారు పొందలేకపోయారు. ఎందుకంటే వాగ్దాన ఆత్మ ఈ సంఘకాలంలో మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే అది తండ్రి చేసిన వాగ్దానం. మరి ఎప్పుడు ఆ వాగ్దాన ఆత్మ భూమి మీదకి వచ్చాడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీద సిలువలో సమాప్తమైన పనిని జరిగించి యేసుక్రీస్తు మరి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, అప్పుడు మాత్రమే వాగ్దానాత్మ ఈ లోకానికి వచ్చాడు. అంతకుముందు వారిలో ఎల్లప్పుడూ ఉండే ఆత్మగా లేడు. అందుకని దావీదు ఏమన్నాడు 51వ కీర్తనలో, నీ ఆత్మ నా నుండి తీసివేయకమని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియులను గమనించండి, మనతో ఎల్లప్పుడు ఉన్నాడు ఆ ఆత్మ ప్రభు. వాగ్దాన జీవులో ప్రవేశపెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే మరి ఆ ఆత్మను మనం నివసిస్తున్నాడు. ఆ ఆత్మ ప్రభు ఎప్పుడు సంచరిస్తాడు అంటే ఒక మాట చదువుకుందాం మనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వర్షాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని వర్షాలు చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. కాబట్టి దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అంటే లోకంలో బ్రహ్మపరచు ఆత్మచేత నడిపించబడేవారు ఉన్నారు, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఉన్నారు. అయితే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు క్రీస్తును మాత్రం ప్రకటిస్తారు. అప్పుడు మనకు జీవం కలుగుతుంది. ఆ వాగ్దాన జీవంలో మనం నడిపించబడతాం.
అయితే దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చానని చెప్తాడు. ఏం చెప్తాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు మరి ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటిది? మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనుంటది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావం పుట్టి రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. ఎందుకు ఆయన రక్తమాంసములు గలవాడిగా వచ్చాడు? ఎందుకంటే ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. కాబట్టి ఆదాము అవిధేయత వలన సృష్టి వ్యర్థమైపోయింది. ఆదాం పాపి అయ్యాడు. ఆదాం నుంచి వచ్చిన ప్రతి మానవుడు కూడా పాపులు అవుతున్నారు. అంటే తాను చేసే క్రియల మూలంగా కాకుండా పుట్టుకతోటే మానవులు పాపులుగా అవుతున్నారు. కాబట్టి ఆ మానవ శరీరంలో పాపము నివసిస్తుంది. ఈ మాట రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. చూడండి ఒకసారి, రోమపత్రిక 7వ అధ్యాయంలో 20వ వచనం 7వ అధ్యాయం 20వ వచనంలో, నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. అంటే ఈ మాట ప్రకారం పౌలు గారు ఏం చెప్తున్నాడు? ప్రతి మానవుని శరీరంలో పాపము నివాసం చేస్తుంది. అంటే పాప నియమం కలిగిన శరీరాన్ని కలిగి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరమందు మీకు మాట చెప్తాను, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం అనేది 10 ఆజ్ఞలు. దాన్ని పాత నిబంధన అంటాడు. ఈ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కూడా మనం శరీరంతో నెరవేర్చాలి. మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటిదంటే, ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు తీసుకుందాం. ఇప్పుడు దొంగిలవద్దు ఉంది. ఎవరు దొంగిలవద్దు? నేను దొంగిలవద్దు. అబద్ధం ఆడవద్దు అంటే ఎవరు అబద్ధం ఆడకుండా ఉండాలి? నేను. పొరుగువాని ఏది ఆశింపకూడదు. ఎవరు? నేను. పొరుగువాని దొంగిలకూడదు. ఎవరు? నేను. కాబట్టి ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా మనం శరీరంతో నెరవేర్చి వాటిని మనము నెరవేర్చి నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడడు. రోమపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ప్రకారం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకుండా ప్రతి మానవుడు ఏమవుతున్నాడంటే శాపానికి లోనవుతున్నాడు. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి తన శరీరమందు ఆ ధర్మశాస్త్రం వల్ల వస్తున్న శాపాన్ని కొట్టివేశాడనమాట. కొట్టివేసి ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదలనిచ్చాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందంటే, పాపం విషయమే మనం చనిపోయాము. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఆయనతో పాటు పాపం విషయంలో మృతి పొందాము. పాపం విషయంలో చనిపోయామంటే రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ప్రకారము పాప విముక్తులమని తీర్పు పొందాము. కాబట్టి పాపానికి మనకి జోలి లేదు. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మనం పాప ప్రభుత్వం కింద లేము. ఈ పాపానికి బలం ఏంటిదంటే ధర్మశాస్త్రమే. మీకు ఆ రిఫరెన్స్ చూపిస్తాను నేను. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనంలో ఏముందంటే, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే ఈ శరీరానుసారంగా నెరవేర్చే ఆజ్ఞలు ధర్మశాస్త్రం. హెబ్రీ పత్రిక 7:16. ఈ శరీరంతో ఎప్పుడైతే నేను నెరవేర్చాలని అనుకుంటున్నానో 10 ఆజ్ఞల్ని, అప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వస్తుంది. అప్పుడు నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నానని పౌలు గారు బాధపడుతున్నారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా తన క్రియల ద్వారా మేలు చేయలేకపోతున్నాడు, తన క్రియల ద్వారా జీవించలేకపోతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం కాడి నుండి మన విడుదల కలిగించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు నెరవేరిస్తే ఒక వ్యక్తి ఏమవుతాడంటే నీతిమంతుడు అవుతాడు. కానీ ఈ కృప కింద, దేవుని గవర్నమెంట్ కింద, దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారము ఒక వ్యక్తి విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవుని సంకల్పం ఏంటంటే నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక
సంకల్పం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అయితే యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ఆ ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, ఆ పదార్థాలు మా దగ్గర ఉన్నాయి, వాటిని బట్టి నీతిమంతులమని వారు అసహిస్తున్నారు. కానీ దేవుని సంకల్పం ఏంటిది? అబ్రాహాము ఎలా నీతిమంతుడు అయ్యాడు? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. ఇప్పుడు అబ్రాహాము సంతానంగా పిలువబడాలంటే మనం కూడా విశ్వాసం సంబంధం అయి ఉండాలి. అంటే విశ్వాసం ద్వారా మనం కూడా రక్షణ పొంది ఉండాలి. అందుకనే ధర్మశాస్త్రం నుంచి మనకు విడిపించి ఆయన కృప కింద తీసుకురావడానికే ఆయన ధర్మశాస్త్రం తన శరీరం కొట్టివేశాడు. ఎఫెసీ 2:8 ఏముంటుందంటే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారంటాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి, ఆత్మ అతను సంచరిస్తున్న వ్యక్తి, ఆ ఉపదేశకుడు, ఆ సేవకుడు చెప్పే ప్రకటన ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకుంటాడు. అంటే అర్థం ఏంటిదంటే, యేసుక్రీస్తు శరీరమందు ధర్మశాస్త్రానికి రావాల్సిన శిక్ష అంతా కూడా పడ్డది. కాబట్టి ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కారు, విశ్వాసం ద్వారా నీతిమంతులు అని చెప్తాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఒక వచనం ఉంటుంది, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 9వ వచనం అనుకుంటా. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటే ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు, ఆ వ్యక్తి విశ్వాసం మూలంగా జీవించాల. ఎందుకంటే మీరు గమనించండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది విశ్వాస సంబంధమైంది. అది విశ్వాస సంబంధమైంది. మీకు నేను రిఫరెన్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలంగా కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. కాబట్టి వాగ్దానం అనేది విశ్వాస సంబంధులకే అనుభవిస్తారు. ఎవరైతే ధర్మశాస్త్రం మూలంగా లేకపోతే పదార్థాలు బట్టి నీతిని వెతికేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికి కూడా వాగ్దానాన్ని పొందుకోలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరమందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆయన ధర్మశాస్త్రం కొట్టివేసి పరలోకంలో దేవుని కుడిపార్శ్వ కూర్చున్నాడు, పరిశుద్ధాత్ముని మనలోకి పంపాడు. అయితే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు చేసిన సమాప్తమైన పనిని గురించి ఒప్పింపజేస్తూ మనని వాగ్దాన జీవనంలోకి ప్రవేశపెడతాడు. అంటే అర్థం ఏంటిదంటే, యేసుక్రీస్తు ఎందుకొరకు సిలువలో ప్రాణం పెట్టాడో ఆ పనిని మాత్రమే నెరవేరుస్తాడు ఆయన. ఆల్రెడీ యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న పదార్థాలు ఏం చెప్తాయంటే, మీరు వీటిని నెరవేర్చండి, మీరు నీతిమంతులు అవుతారని. కానీ పరిశుద్ధాత్మలు వచ్చిన పని ఏంటిదంటే, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అంటే జీవాన్ని ప్రకటించడానికే, జీవింపజేయడానికే ఆత్మప్రభు మనలో ఉన్నాడు. ఆయన మనలో నివసిస్తున్నాడు. కాకపోతే ఆయన సంచరించాలి అంటే ఆ ఆత్మప్రభు పనిచేయాలి. ఆ ఆత్మప్రభు పనిచేయాలంటే యేసుక్రీస్తు శరీరం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఏదైతే పాపానికి బలమో, ఇంకో విషయం చూపిస్తాను. 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, ధర్మశాస్త్రం ద్వారా పాపేచ్ఛలు కలుగుతున్నాయి. ఏం కలుగుతున్నాయి? ధర్మశాస్త్రం ద్వారా పాపేచ్ఛలు కలుగుతున్నాయి. ఈ రోమపత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో ధర్మశాస్త్రం వల్ల దురాశలు కలుగుతున్నాయి. చెప్పండి, మరి ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వట్లేదు, ఒక వ్యక్తికి జీవం కలగట్లేదు. అంటే జీవం కలగట్లేదు అంటే అతను పాపం చేస్తున్నప్పుడు అతను జీవిస్తున్నాడు ఎట్లా చెప్తాం మనం? చెప్పలేం కదా. ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతున్నప్పుడు అతను సమాధానం అనుభవిస్తాడా? అతను జీవిస్తున్నాడు చెప్తామా? చెప్పలేం కదా. కాబట్టి ధర్మశాస్త్రం పాపానికి బలం. కాబట్టి ఆ పాపానికి బలమైన ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు తన శరీరం మీద కొట్టివేశాడు. అప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది. మొదట మన పాపం నుంచి విడుదల కలిగింది. మనం పాపులం కాదు. మన ధర్మశాస్త్రం ఎవరికి చెప్పండి? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఎవరికి? నరహంతకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు ఒక లిస్టు చెప్పాడు అక్కడ. వాళ్ళకు ధర్మశాస్త్రం, కానీ నీతిమంతులకు ధర్మశాస్త్రం కాదు. కాబట్టి పాపం విషయంలో మనము చనిపోయినామంటే పాపానికి బలమైన ధర్మశాస్త్రం విషయంలో కూడా చనిపోయాం. కాబట్టి ఏ ఆత్మ క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనునో అది దేవుని ఆత్మ, సత్య సంబంధమైన ఆత్మ.
ప్రియులారా గమనించండి, ప్రభు మనలో ఉంచిన ఆ ఆత్మ మనని వాగ్దాన జీవంలో ప్రవేశపెడతాడు. ఆ ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారికి ఒక క్లారిటీ ఉండాలి. ఏంటిదంటే ఈ వాగ్దాన ఆత్మ ఎందుకొరకు వచ్చాడు? విశ్వాసిని జీవింపజేయడానికి, విశ్వాసిని పాపి అని ఒప్పింపజేయడం కాదు. చాలామంది సేవకులు విశ్వాసిని పాపులను ఒప్పింపజేస్తారు. విశ్వాసి ఎన్నటికి పాపి కాడు. యేసుక్రీస్తు రక్తమందు రక్తాన్ని ఆశ్రయించిన వ్యక్తి ఒక్క అర్పణ చేత సదాకాలానికి సంపూర్ణంగా తీర్చబడ్డాడు. హెబ్రీ పత్రిక 10:14. కాబట్టి ఆ విశ్వాసం ఎప్పటికి కూడా పాపి కాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా మనని నీతిమంతులమని ఉపయోగిస్తాడు. చూడండి, రోమపత్రిక 8:16 ఏముంది? రోమపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. సో మనలో పరిశుద్ధాత్ముడు కూడా మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనం నీతిమంతులం కదా, దేవుని పిల్లమంటే నీతిమంతులం. నీతిమంతులం అంటే మనం పాపం కింద లేము, ధర్మశాస్త్రం కింద లేము. ఆయన శరీరం ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని నమ్మాలి. ఈ టీచింగ్ ఎవరైతే బోధిస్తున్నారో వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నట్టు. ఒకవేళ విశ్వాసిగా మనం కూడా మనం నీతిమంతులమని, దేవుని పిల్లలమని, వారసులమని, కుమారులమని మనం ఎప్పుడు మనం ఎంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సాక్ష్యం కూడా అదే కదా, మన దేవుని పిల్లలమని. అలా ఎంచుకుంటున్నప్పుడు పాపం విషయంలో చనిపోయాను, క్రీస్తును దేవుని ఎదురు నీతిమంతుని సజీవుని ఎంచుకుంటున్నప్పుడు మనలో ఉన్న ఆ వాగ్దానాత్మ, ఆ పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. ఆ ఆత్మ పనిచేస్తున్నప్పుడు మనకు చాలా మేలు ఉంటుంది. మనం నిన్న దినాన్ని చూసాం కదా, రోమపత్రిక 8:5 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం ఉన్నది. అంటే మనం ఎప్పుడైతే ఆ ఆత్మను బట్టి అనుసరిస్తామో మనకు ఆత్మానుసారమైన మనస్సు కలుగుతుంది. ఆ మనస్సు ద్వారా మనం సమాధానాన్ని, జీవనం అనుభవిస్తాం ప్రియులారా. కాబట్టి పరిశుద్ధులందరిలో, విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కానీ ఆ ఆత్మ సంచారం అందరిలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ ఆత్మ ప్రభువు పనిచేస్తాడంటే, ఆ ఆత్మ ప్రభువు పనిచేసేదానికి బేస్ ఏంటిదంటే యేసుక్రీస్తు సమాప్తమైన పని. ఆ సమాప్తమైన పని ద్వారా నీవు నేను నీతిమంతుడు తీర్చబడ్డాం. నీవు నేను ఆయన కుమారులమయ్యా. మరి ఈ విషయం ఎంతమంది చెప్తున్నారు సేవకులు? ఆయన కుమారులు మీరని, మీరు వెలుగు సంబంధులని, మీరు సత్య సంబంధులని, మీరు పగటివారని, మీరు ఆయన బిడ్డలని, నీతిమంతులని, పిల్లలని, వాగ్దాన కుమారులని, వారసులని ఎంతమంది చెప్తున్నారు? ఇలా మనకు నిశ్చయత కలిగించే బోధకుడు, నిశ్చయత కలిగించే మన తోటి సహోదరుడు మనకు మంచి మనసాక్షి కలిగిస్తే, లేదా మనం ఎంచుకున్నా కానీ, మనం అలా ఎంచుకుంటే మనలో ఉన్న ఆత్మప్రభు పనిచేస్తాడు. ఆ ఆత్మప్రభు పనిచేస్తూ మనని వాగ్దాన జీవంలోకి ప్రవేశపెడతాడు. అర్థమవుతుందా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అంటే ఈ దేవుని కుమారులుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5:25 ఏముందంటే, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ఆత్మానుసారంగా ఆత్మచేతనే క్రమంగా నడుచుకుంటారు. అంటే ఒక క్రమమైన జీవితం, ఒక అద్భుతమైన జీవితము ఆత్మచేత నడిపించబడంలోనే ఉంది. రోమపత్రిక 8:2 ఉంది, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం. ఆ ఆత్మప్రభు క్రీస్తులో ఉన్న జీవంలో నడిపిస్తాడు. మీరు చెప్పండి, క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించాడు ఆయన. కాబట్టి ఆ అట్టి జీవితాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆ ఆత్మప్రభు మనలో ఉన్నాడు. మీకు మాట చెప్తాను నేను. రోమపత్రిక యోహాను సువార్త 5:20 ఏముందంటే చూడండి. రోమపత్రిక 5:20 తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాడి నెలను ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరుచును. కాబట్టి మనం ఆశ్చర్యపడే విధంగా పరిశుద్ధాత్మ మనల్ని ఆ కార్యంలోకి నడిపిస్తాడు. మీరు చూడండి, ఆది సంఘంలో కూడా ఫిలిప్పు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆ నపుంసకుల అధిపతి రథం కంటే వేగంగా పరిగెత్తాడు. అతనికి లేఖనాన్ని అనుసరించి సువార్తను ప్రకటించాడు. అతని కుమార్తెలు కూడా ప్రవచించువారని రాయబడ్డది. పేతురు కూడా ముమ్మారు ఎరుగనని చెప్పకముందు కోడుకోదని చెప్పిన ప్రభు ఆ మాట అప్పుడు అది నెరవేరింది. ఆ తర్వాత
ఎంత పిరికితనం గలవాడే ప్రభు నేను ఎదగనన్నాడో, వాగ్దాన ఆత్మ వచ్చిన తర్వాత 3,000 మందికి రక్షణ సువార్త చెప్పాడు ఆయన. ఆ ఆత్మ ప్రభు నడిపిస్తున్నప్పుడు అతడు యోవేలు గ్రంథ ప్రవచనం చెప్తాడు, పొద్దుపొడిచి జామైనా కాలేదు, మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారని. అంటే ఆ ప్రవచనము ఆయనకు రివీల్ అయింది ఆత్మ ద్వారా. అలాగే దావీదు ప్రవచనాన్ని కూడా ఎత్తిపడుతూ మాట్లాడతాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదని. ఇవన్నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తిలో ఆ మరుగై ఉన్న ఆ మర్మాలు, ఆ లేఖనాల, ఆ గ్రంథం ఇప్పుట, ఆ లేఖనాలు ఉన్న వచనాల భావమైన యేసుక్రీస్తుని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనం జీవాన్ని అనుభవిస్తాం. యేసుక్రీస్తుని గురించి ఎరగడమే జీవం అనుభవించడం. యేసుక్రీస్తుని ఉన్న మాటలు, యేసుక్రీస్తుని గురించిన మాటలు. అందుకని ఆయన అన్నాడుగా, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. పేతురు అంటాడు, ప్రభు ఎక్కడికి వెళ్దాము, నీవే నిత్యజీవ మాటగలవాడవు. అంటే ఆ నిత్యజీవ మాటలు మనల్ని ఆదరిస్తాయి, మనల్ని ఓదారుస్తాయి, మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయి. ఈ లోకంలో ఉన్న మాటలు ఈ లోకాధికారి అపవాది, ఆయన మనలో ఉన్నవాడు ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్ముడు. ఆయన మనకు జీవమై ఉన్న క్రీస్తుని గురించి నేర్పిస్తాడు. కాబట్టి ఆ వాగ్దాన జీవంలో మనం ఎల్లప్పుడూ మనం సంచరిస్తూ ఉండాలి. చూడండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు వేగు చూడడానికి వెళ్ళిన ప్రజలలో 12 మంది, గోత్రానికి ఒక ప్రధానునిగా 12 ప్రధానులు వెళ్ళారు. అందులో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. 2 మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళు సంచరించి చూసినప్పుడు అది మిక్కిలి చక్కని దేశం అన్నారు. వాళ్ళు పాలు తేనె ప్రవహించే దేశం అన్నారు, కొండలు లోయలుగా దేశం అన్నారు, ఆకాశ వర్షం కురియ దేశం అన్నారు. అంటే మనం సంచరిస్తున్నప్పుడు, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనం చూస్తాం మన లైఫ్ ఎలా ఉంటుందో. దాని వాస్తవమైన జీవం అన్నాడు తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో. కాబట్టి ప్రియులారా, ఆత్మచేత నడిపించబడాలంటే కేవలము యేసుక్రీస్తు పుణ్యకరం ఒప్పుకోవాలా. ఆయన శరీరధారిగా వచ్చాడు, పాపములకు క్షమాపణ కలిగించాడు, తద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగించాడు. తద్వారా మన నీతిని మళ్ళీ వెతకకుండా, మళ్ళీ నీతిమంతులమయ్యే ప్రయత్నం చేయకుండా, మన నీతిమంతులమైన నిశ్చయత కలిగి విశ్వాసం మూలంగా బ్రతకడానికి, వాగ్దానాన్ని పొందుకోవడానికి మన కృప చూపిస్తున్నాడు. వాగ్దాన జీవం అంటే ప్రియులారా గమనించండి, వాగ్దాన జీవంలో మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మీరు కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. కింద మీరు ఫుట్నోట్లో చూస్తే అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడు మన పట్ల. కాబట్టి ఆ ఆత్మచేత నడిపించబడే గృహ నిర్వాహకత్వం, ఆ ఆత్మచేత నడిపించబడే సేవకుడు, ఆ ఆత్మచేత నడిపించబడుతున్న సంఘము మనం కలిగి ఉంటే మనం ధన్యులమే ప్రియులారా. నివసించే ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఆయన సంచరించాలి. సంచరిస్తున్నప్పుడే మన జీవితం కట్టబడుతుంది, మన శరీరం కట్టబడుతుంది, మన సంఘం కట్టబడుతుంది. జెరుబ్బాబెలుతో ఏమన్నాడు ఆయన? నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడవద్దు అన్నాడు. ఆ ఆత్మ ప్రభు సహాయం చేస్తున్నప్పుడు గొప్ప కార్యం జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథానికి మరొక పేరు ఏంటిదంటే ఆత్మ కార్యముల గ్రంథం. ఎందుకంటే ఆత్మ ప్రభు వారి వెంట ఉండి వెనువెంటనే జరిగిన సూచక్రియలు, మహత్కార్యాలు, వారి ద్వారా ప్రభు అన్ని జనులకు ద్వారం తెరవడం కానీ, ఇలా చాలా కార్యాలు అపోస్తుల ద్వారా జరిగిన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆదిమ సంఘ కాలంలో జరిగినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఒక మాట మనం చదువుకుందాం. ఇదే యోహాన్ పత్రిక 4వ అధ్యాయం, ఇందాక మనం చూసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దాం. యేసుక్రీస్తు 2వ వచనం 3వ వచనం. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చరని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది.
ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరు ఆత్మచేత నడిపించబడుతున్నారో అది మనం గుర్తుపట్టాలంటే, ఒకటి, మనకు మన పొజిషన్ ఏంటిదో ఒప్పింపజేసే నాయకుడు మనతో ఉండాలి. పౌలు గారు మీరు చూడండి, కొరింథీలో కలహములు ఉన్నాయి. క్లోయే ఇంటి వారి వలన వాళ్ళకి తెలిసినాయి. కొరింథీలో 5వ అధ్యాయంలో జారత్వం జరుగుతుంది. అయినప్పటికీ పౌలు గారు వాళ్ళ స్థితిని ఒప్పింపజేస్తాడు. ఏంటంటే, కొరింథీలో ఉన్న పరిశుద్ధులారా అంటాడు, క్రీస్తు యేసు పరిశుద్ధపరచబడిన వారే అంటాడు. 5వ అధ్యాయంలో మీరు పులిపిండి లేనివారు అంటాడు. ఏ పత్రికను తీయండి మీరు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఫిలిప్పీలో ఉన్న సకల పరిశుద్ధులారా అంటాడు. పత్రికలో రోమిలకు రాసి అంటాడు, రోమాలో ఉన్న ప్రియులకు అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటివారు అంటాడు. కాబట్టి అంటే ఒక విశ్వాసి స్థితిని ఒప్పుకొని చేస్తూ ఆ విశ్వాసిని వాగ్దాన జీవనంలో ప్రవేశపెట్టాలని పౌలు గారి తాత్పర్యం. ఎందుకంటే అతడు ఆత్మచేత నడిపించబడుతున్నాడు. క్రీస్తు యేసును జీవనిస్తూ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. మరి మనలో ఆత్మప్రభు నివసిస్తే సరిపోతుందా? మనలో ఆత్మప్రభు సంచరించాలి. మనలో ఆత్మ నివసిస్తున్నాడు, బెర్లింగ్ స్పిరిట్ అంటారు. ఆ ఆత్మ సంచరించాలి, లీడింగ్ స్పిరిట్ మనం నడిపించాలి. అప్పుడు మాత్రమే మనకు జీవమును సమాధానం కలుగుతుంది ప్రియులారా. అప్పుడు మాత్రమే మనం క్రమమైన జీవితాన్ని జీవించగలం. అప్పుడు మాత్రమే వాగ్దానాలు పొందుకోగలం. అప్పుడు మాత్రమే మన జీవితాన్ని కట్టుకోగలం. అప్పుడు మాత్రమే మన ద్వారా అనేకులకు ఆదరణ కలుగుతుంది. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి గమనించండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ఆ దేవుని కుమారులుగా ఒక ప్రభావమైన జీవితాన్ని, ఒక శక్తివంతమైన జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించవచ్చు. ఆ వాగ్దాన ఆత్మ మనలో ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి. ఆయన నివసించేవాడు మాత్రం కాకుండా సంచరించేవాడిగా మనలో ఉండాలంటే ఎక్కువ మనం యేసుక్రీస్తుని గురించి వినాలి. యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యాన్ని, ఆయన ద్వారా పొందుకున్న మన స్థితిని మనం ఒప్పుకుంటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. నిన్న దినాన మనము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనం చూస్తాం. విశ్వసించింది కనుక మాట్లాడి తిని అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే అంటాడు. అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ మనలో కలిగి ఉన్నాం కాబట్టి ఆ విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం మాట్లాడాలి. ఆ స్వాస్థ్యాన్ని, ఆ జీవాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనం ఆ క్లెయిమ్ చేసుకుంటూ ఆ వాగ్దానం ప్రవేశించాలి. చూడండి, దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాడు కదా. ఆయన నోటితో పలికాడు, అంధకారంలో వెలుగు కలుగును గాక పలికాడు. కాబట్టి మనము నోటితో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికలు మార్చబడతాం. కాబట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆ సమస్తము ఆ సృష్టికర్త ద్వారా కలిగింది. మన జీవాన్ని కూడా ఆయనే నిర్మించాడు, భద్రపరిచాడు. కాబట్టి ఆ జీవాన్ని పొందుకోవాలంటే మనం కూడా దేవుడు ఎలాగైతే విశ్వాసం ద్వారా పలుకుట అనే ఒక పద్ధతి అనుసరించాడో మనం కూడా విశ్వాసంతో మాట్లాడుట అనే పద్ధతి అనుసరించాలి. ఆ ఆత్మప్రభు అప్పుడు ఉల్లసిస్తాడు, ఆనందిస్తాడు, గంతులేస్తాడు. ఎందుకంటే మనం ప్రకటించేది క్రీస్తులో జీవనం కాబట్టి ఆయన వచ్చిన పర్పస్ కూడా క్రీస్తుని గురించి చెప్పడానికే, క్రీస్తులో ఉన్న జీవనం ప్రవేశపెట్టడానికి. కాబట్టి ఆయన ఆనందిస్తాడు, మనము క్షేమాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రభు యొక్క సాయంకాల సమయంలో మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఆ వాగ్దాన ఆత్మను పొందుకున్నాం. వాగ్దాన జీవనంలో మనం ప్రవేశించాలి, వారసత్వం పొందుకోవాలి, అనుభవించాలి. మనకు నెమ్మది, క్షేమము, సమాధానము, క్రమమైన జీవితం మనం అనుభవించవచ్చు. ప్రభు ఈ మాటల్ని మన వెనుకల్లో దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేసిన తర్వాత మనము కూడికను ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాలో నివసించే ఆత్మనుంచారు ప్రభువా. ఆ ఆత్మ ప్రభు సంచరిస్తున్నప్పుడు మేము వాగ్దాన జీవనంలో ప్రవేశిస్తాం. ఆ వాగ్దాన జీవనంలో మాకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి ప్రభువా. నాయనా, మరి అవన్నిటి మేము పొందుకోవాలి. అప్పుడు మాత్రమే మేము జీవాన్ని, సమాధానాన్ని, ఒక క్రమమైన జీవితాన్ని అనుభవించగలం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా ఈ లోకంలో కనబడతారు. ఒక మాదిరికరమైన కుమారులుగా
నాయన ప్రభావమైన కుమారులుగా శక్తి కలిగి మా ప్రభువా దేవుని కొరకు బలమైన కార్యాలు నాయన నెహెమ్యా గ్రంథంలో రాయించినట్టుగా మా ప్రభువా ఆ బలమైన కార్యాలు జరిగించే విధంగా మేము అగుపడతాం నాయన. మీకు వందనాలు నాయన. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరం పైన ఆయన శరీరం మీద ధర్మశాస్త్రం వలన రావాల్సిన శాపమంతా కొట్టివేయబడింది. కాబట్టి నాయన ఆయన శరీరం ద్వారా వచ్చిన ఆ స్థితిని మేము ఒప్పుకుంటూ మేము పాపలము కాదని నీతిమంతులమని నాయన ఒప్పుకుంటూ నీతిమంతుడికి నాయన ప్రభు ధర్మశాస్త్రం నియమించబడలేదని మరి ఆ ధర్మశాస్త్ర ఉపదేశం మేము వినకుండా యేసుక్రీస్తు సమాప్తమైన పని మీద మరి మేము కట్టబడే ఆ ఉపదేశం వినే కృప అనుగ్రహించండి. వీళ్ళందరికీ మా ప్రభువా అటు ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని మీరు దయచేయమని కోరుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మానుసారమైన జీవితమే మా ప్రభువుకు సమాధానం ఇస్తుంది. కాబట్టి దాన్ని మనస్కరించి వాగ్దాన జీవనంలో ప్రవేశిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసంతో ఆనందంతో గడిపి కృప అనుగ్రహించండి. వాక్యమైన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు ఇచ్చిన వాక్శక్తిని బట్టి ఆత్మ సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామాలు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి ప్రభు మీ అందరికి వందనాలు. ప్రభు ఆత్మ ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్.